రే రమణ, పావు గంట ముందు వరకు మర్యాదతో మీ అందరిని ఒప్పించి నా భార్యను తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ మడతేయడంలో నీ బాబుని మించిపోయారా నువ్వు? నాకు ఈ మడతలేం తెలియవు. నాదంతా స్ట్రైట్ వ్యవహారమే. ఇప్పుడు చెప్తున్నాను విను. నా భార్య వరలక్ష్మితో పాటు మీ ఊరు సీతమ్మ వారిని కూడా తీసుకెళ్ళిపోతాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. నువ్వు ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చునే చేతకాని ఎదవలెవరో లేరిక్కడ. ఒక్క సైగ చేశానంటే చాలు, ప్రాణాలు తీసేస్తారు. రమ్మండ్రా నా కొడుకుల్ని, గుద్దుకి ముగ్గురిని చంపేస్తాను. మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం. మీకెంత పరువు ఉందో మాకు అంతే పరువు ఉంది. అది కాదు కదా పద్ధతి. ఒక వస్తువును ఒకేసారి ఇద్దరు కోరుకున్నప్పుడు ఎవరు ఎక్కువ రేటు పలికితే ఆరుదవుతుంది. కానీ వరలక్ష్మి వస్తువు కాదుగా, వధువు కాబట్టి ఎవరికో ఒకరికి సొంతం కావాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటావు ఈరబాబు? నా వరలక్ష్మి కోసం నేను చావడానికైనా సిద్ధం. ప్రాణాలతో రిస్క్ ఎందుకు గానీ మా వాడితో సైకిల్ పందెంలో గెలుసాలు. ఇందులో మడతేమీ లేదు. నువ్వు గెలిచావనుకో వరలక్ష్మితో పాటు మా ఊరి సీతమ్మ వారిని కూడా తీసుకుపో. ఓడిపోయావనుకో వరలక్ష్మి ఇక్కడే ఉంటుంది. మీ ఊరి రాముల వారిని మాకు ఇచ్చేయాలి. అంటే హోల్సేల్ గా గుడి మొత్తం మా ఊరిది అయిపోతుంది. ఏమంటావు? ఊరంతా ఒక్కసారి మీదడ్డారనుకో మడతట్టేస్తారు. అందుకని మనం ఎటు వీకో అటు వెళ్ళకూడదు. ఎటు పవర్ఫుల్లో అటే వెళ్ళాలి. ఏ పందానికైనా వస్తాను. రే ఈరబాబు, ఏం మాట్లాడుతున్నావురా? ఊరి కట్టుబాటు కోసం వెనకొచ్చే దేవుడి మీదే పంది కట్టావా? నీ పడలేదు, నువ్వు పడు. నీకు మాకు సంబంధం లేదు. పదండి రా పోదాం. దయచేసి ఆగండి. మీకు దండం పెడతాను. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద వీరబాబు జీవితమే కాదు, నా కూతురు జీవితం కూడా ఆధారపడదు. నా మేనల్లుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. వరలక్ష్మినే కాదు, మా ఊరు సీతమ్మను కూడా మీ ఊరు తీసుకొస్తాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాదు అయ్యో, ఏంటండి పని? ఏమండి అయ్యా, ఎన్ని తుండ్ర పనులు చేసినా వీరబాబు మా బిడ్డేనండి. కానీ ఈ పందెంలో కాస్త అటు ఇటు అయితే ఉన్న రాముని కూడా పోగొట్టుకుంటామని కొంచెం కంగారు పడ్డాం. అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు. ఆ దేవుడి మీద భారం వేసి పంజానికి ఒప్పుకుంటున్నాం. అవునండి. మీ అండేవాడి కొండంత బలం. వీరబాబు తప్పకుండా గెలుస్తాడు. శబ్బాసు. ఏంటి మేనల్లుడి మీద సడన్ గా ప్రేమ పొంకొచ్చేసింది మా బావకి? సరే ఆ ముచ్చట చూద్దాం. వచ్చే 15వ తారీఖే సైకిల్ పందెం. రెడీ అవ్వండిరా. నీ వెనక మేమున్నావురా. రారా రారా. ఆయన తక్కువగా అంచనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. హలో, రిఫరీస్ అందరూ కొంచెం రెస్పాండ్ అవ్వండి. పద. నాకు చాలా భయంగా ఉందమ్మా. అక్కడ నేను ఉండలేను. బాబు గారు ఏంటండి? ఈ పోటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరిద్దరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంకల కోడరి మీదుగా పెదపార్వతీపురం, జగన్నాథపురం, వెంకటాపురం మీదుగా మళ్ళీ ఇక్కడికే చేరుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర ఈ పోటీకి సంబంధించిన రిఫరీ ఉంటాడు. ప్రతి చెక్ పాయింట్ దగ్గర మీరిద్దరూ తప్పనిసరిగా సంతకాలు పెట్టాలి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వాకీ టాకీల ద్వారా అందుతుంది. అలాగే మీ ఇద్దరికి మేము చెప్పదలుచుకుంటే మైక్ సెట్ల ద్వారా అది మీకు అందుతుంది. ఒకవేళ మీరు వెళ్లే దారిలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీరే బాధ్యులు. ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే మీరెవ్వరి సహాయం తీసుకోకూడదు. ఒకవేళ సహాయం తీసుకున్నట్టయితే ఆ వ్యక్తిని ఈ పోటీ నుంచి తప్పించి రెండో వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాం.
వీరబాబు రమణను అధిగమించడానికి చాలా పట్టుదలతో సైకిల్ తొక్కుతున్నాడు. అయితే స్వతహాగా ఛాంపియన్ రమణే ముందంజలో ఉన్నాడు. పుట్టి ఛాంపియన్ కాదు, నేషనల్ ఛాంపియన్. ఒక్కలో ఛాంపియన్లే. జగన్నాథపురం దగ్గర కూడా ముందుగా రమణే చేరుకున్నాడు. ఒక్క బాణమే అన్న రామ దీక్ష, నీలోను వెల్లువెత్తగా నీకు వాడే రక్ష. దశకంఠులు ఎందరొచ్చినా నీ సీతకు చింతలేదురా. ఉగ్రుడై లంకపై ఉప్పెరై దూకరా, ఊహకే అందరి రౌద్రమే చూపరా. హరిదాటే తుఫానైనా నీ తాటును నిలబడుతుందా. నీ వేగం చూసిన చిరుతే నేను చూస్తే వెనకలు తెలిసేదా. కనుమూసిన కన్న భాషమే మాట నిలపమంది. ఈ నిమిషం నిన్ను మాత్రమే ఊరు నమ్ముకుంది. నీ ప్రాణం వీడిపోయిన వెనకంటే లక్ష్యమే చూపుగా దేకరా కొరకరా. ఆశయం ఊపిరై ముందుకే సాగరా. నీ స్వప్నం నిజమయ్యేలా ఆ స్వప్నం సృష్టించేలా ఆటంకాలెన్నైనా ఓ గొప్ప పుట్టించేలా. పరుగే తీయరా, భగవంతుడే సగతక జ్వాల జగడం చెయ్యరా. దొంగ దెబ్బ తీసి గెలుద్దాం అనుకున్నావరా? మగతనలే నా కొడక! వరలక్ష్మి నాది! వరలక్ష్మి నాది! లంకెల కోడేరు వాస్తవుడైన రమణ వెంకటాపురం చెక్ పోస్ట్ చాలా వేగంగా సమీపిస్తున్నాడు. వెంకటాపురం వాస్తవుడైన వీరబాబు కూడా వెంకటాపురం చెక్ పోస్ట్ అది వేగంగా తీసుకొస్తున్నాడు. వెంకటాపురం చెక్ పోస్ట్ దగ్గరికి వీరబాబు అతి వేగంగా దూసుకొచ్చాడు. వీరబాబు సైకిల్ నుంచి పడిపోయాడు. తలకు బలమైన దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వీరబాబు తలకి దెబ్బ తగిలిందంట. చాలా ప్రమాదంలో ఉన్నాడంట. వీరబాబులో ఎలాంటి చలనం లేదు. తొందరగా నిర్ణయం తీసుకుంటే వీరబాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. వీరబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట. వీరబాబుని కాపాడుకోవడానికి ఇక ఈ పోటీలో మిగిలిన లంకల కోడకి చెందిన రమణ్ణే విజేతగా ప్రకటించాల్సి వచ్చేలా ఉంది. బావా లే బావా, బావా లే బావా, బావా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బావా, బావా లే బావా, బావా లే బావా, బావా లే బావా,
రాజాయ రామభద్రాయ మంగళం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే భద్రామి శుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్య